మీ జీవితంలో పెద్ద బంగ్లా లేదని, లేకపోతే పెద్ద కారు లేదని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే మీరు గమనించారో లేదో, చిన్న గుడిసెలో ఉండేవాడు కూడా, చిన్న ఇంట్లో ఉండేవాడు కూడా చాలా సంతోషంగా తన కుటుంబంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ మరి కొంతమంది ధనికుల ఇళ్లలో చూసినట్లయితే వాళ్ళు ఉండడానికి నలుగురు ఉంటారు, కానీ నలుగురు 4 రూమ్స్ లో కూర్చుని ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం కూడా వారికి దొరకదు. అలాగే ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద తన ఫ్యామిలీని సంతోషంగా షికారికి తీసుకెళ్తాడు, కానీ ధనికుడు ఏం చేస్తాడంటే మర్సిడీస్ లో ఒంటరిగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం జీవితంలో ఎంత సంపాదించాం, మన దగ్గర ఎంత ఉన్నది అన్నది కాదు, మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం అన్నమాట. కాబట్టి దేవుడితో ప్రార్థించాలి, దేవా నాకు ఎంత ప్రసాదించంటే నేను ఆకలిగా ఉండకూడదు, నా ఇంటికి వచ్చే సాధువు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి. జీవితంలో డబ్బే ముఖ్యం కాదండి, డబ్బు సంపాదించాలి, కానీ కృషి చేసిన తర్వాత ఎంతైతే దైవం మనకి ప్రసాదించాడో దాంతో సంతృప్తి చెందాలి. కాబట్టి ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవడైతే తన జీవితంలో సంతోషంగా ఉన్నాడు.